సాఫ్ట్గా జ్యూసీగా ఉండే లాలీపాప్స్ అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇవి ఇంట్లో ఈజీగా సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి చికెన్ వింగ్స్ తీసుకొని లాస్ట్ బోన్ దగ్గర కొంచెం కట్ చేసుకొని ముందుకంతా పీస్ అనుకొని మధ్య మధ్యలో బోన్ దగ్గర ఏమన్నా జాయింట్ పీస్ ఉంటే కట్ చేసుకొని ముందుకని లాలీపాప్స్ లాగా పెట్టుకోవాలి. ఇవి ఒక బౌల్లో తీసుకొని పండుమిర్చి, కారం, సరిపడినంత సాల్ట్, కార్న్ఫ్లోర్ పౌడర్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తరుగు వేసుకొని ముక్కలకి బాగా పట్టుకునేలాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పండుమిర్చి కారం వలన టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి గంట సేపు పక్కన పెట్టుకొని ఒకసారి తీసి కలుపుకొని ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 80% ఉడికేలాగా చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు ఉడికేలాగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక 80% ఉడికిందా లేదా చూసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇలా ఇంట్లోనే సులువుగా ఈజీగా లాలీపాప్ చేసుకుంటే పిల్లలు బయట ఫుడ్ ఇష్టపడకుండా ఇంట్లో ఫుడ్కే అలవాటు పడతారు. వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వింగ్స్ కూడా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లిపాయలను సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక చిన్న కప్పు టమాటా సాస్ వేసుకొని కలుపుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని అవి కొంచెం బబుల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే కిందికి అడగంటకుండా ఉంటుంది. ఇవి కొంచెం ఉడుకుతుండగా ఈ చికెన్ వింగ్స్ని ఇందులో వేసుకొని కలుపుతూ ఉండాలి. కొంచెం సాఫ్ట్గా జ్యూసీ అయ్యే వరకు ఇవి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఈ టమాటా సాస్ అంతా పీస్లకు పట్టుకొని కొంచెం పుల్లగా కారం చాలా బాగా వస్తుంది. దీనిలో సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగా తింటారు. బయట ఫుడ్ అలవాటు కాకుండా ఉంటారు. ఇవి పిల్లలకు చాలా ఇష్టంగా తినడానికి బాగుంటుంది.